ప్రతి ఒక్కళ్ళు పెద్ద పెద్ద స్టేట్మెంట్ ఇస్తారు. 2014కు ముందు రాష్ట్ర విభజనకు ముందు ఆ హైదరాబాద్ని సర్వనాశనం చేశారు, విజన్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, ఎప్పుడు రోడ్ల మీద నీళ్లు నిలిచిపోతాయి అంటూ బీఆర్ఎస్ వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు, ఆ రోజున టీఆర్ఎస్ అనుకోండి, రోడ్ల మీద రచ్చరచ్చ చేసేవాళ్ళు. అదంతా ఆంధ్ర పాలకుల వైఫల్యం అనేవాళ్ళు. మేము అధికారంలోకి వస్తే హైదరాబాదు నీళ్లు నిలబడకుండా చేస్తామని భారీ ఎత్తున ప్రకటనలు ఇచ్చుకుంటూ వచ్చారు కేసీఆర్. నిజమేనేమో అనుకున్నారు అక్కడ ఉన్నట్టు హైదరాబాద్ వాసులు. ఆయనకి 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు అధికారం ఇచ్చారు. ఏమైనా జరిగిందా? అచ్చమైన తెలుగు భాషలో చెప్పాలంటే ఏమైనా పేకగలమా? బేసిక్ సమస్య ఒకటే. ఒకనాడు 1000 ఇళ్ళు ఉన్నటువంటి పరిస్థితి, వాళ్ళు వాడే వాటర్ బయటకు వచ్చే డ్రైనేజ్ కోసం కట్టినటువంటి డ్రైనేజ్ ఎంత ఉంటే, ఆ తర్వాత ఆ 1000 ఇళ్ళు కాస్త ఒక 500 అపార్ట్మెంట్లో షాపింగ్ మాల్స్ అయితే అది 50,000 మంది జనాభాకి తగ్గట్టుగా వాడుకుంటున్నారు. 1000 మంది కోసం పెట్టిన డ్రైనేజ్ 50,000 మంది వాడితే ఏమవుతుంది? పగిలిపోతుంది, లేకపోతే అది నిండిపోతుంది, రచ్చ నడిచిపోతుంది. రెండవది, డ్రైనేజీల మీద చిన్న చిన్న షాపులు పెడతారు. ఆ షాపులతో అంటే ముందు టిఫిన్ పాయింట్ పెడతారు, ఆ తర్వాత బండి దగ్గర నుంచి ఇవన్నీ అవన్నీ తీస్తే చిన్న చిరు వ్యాపారులు, అసలు తెలంగాణ వాళ్ళు నిజమైనటువంటి వాళ్ళు నష్టపోతారు కాబట్టి వదిలేస్తారు. రెండోది, పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ వాళ్ళు అయితే డ్రైనేజ్ ఓపెన్గా ఉంచుకోవడానికి ఇష్టపడరు కదా, దాని మీద మూతలేసేసి చక్కగా కట్టేసుకుంటారు మెట్లు. కాబట్టి అక్కడ ఏమీ చేయలేరు. దాంతో ఇప్పుడు కొత్తగా ఊరంతా డ్రైనేజీలు వేయాలంటే కనీసం 50-60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఏది ఈ వాటర్ అంతా అవతలకు పోవడానికి. అంత చేసేటటువంటి సీన్ లేదు. ఇది ప్రాక్టికల్. ఆ తర్వాత కాంగ్రెస్ సుదీర్ఘకాలం పాటు రాష్ట్రాన్ని పరిపాలించిన కాంగ్రెస్ అదంతా కేసీఆర్కి చెప్పి మేము వస్తే బాగు చేస్తామన్నారు. వాళ్ళ హయాంలోనే అట్ట తయారైనాయి అన్న సంగతి మర్చిపోయారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఏమవుతున్నది? ఎప్పుడు వర్షాలు. ఇప్పుడు చివరికి అలవాటు పడ్డారు. ఇదివరకు మాకు కృష్ణా జిల్లాలో కానీ, గుంటూరు జిల్లా అంటే మా ఏరియాలో, గోదావరి జిల్లాల్లో కానీ, కోస్తా జిల్లాల్లో ఏముండేది? వర్షాలకి ఆ లోపల ఉన్నటువంటి ఇళ్ళోళ్ళు నది దగ్గర పొంగుతూ ఉండటం, బయటకు వచ్చి పొంగడం కాదు, లోపలే ఇల్లు కట్టుకుని ఉంటారు కాబట్టి అవి పొంగడం, ఆ ఇళ్లలోకి వెళ్ళడం, ఆ తర్వాత వీళ్ళందరూ బయటికి రావడం, పునరావాస కేంద్రాల్లో ఉండటం, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళకి చింతపండు, పప్పు, బియ్యం, ఉల్లిపాయలు ఇచ్చి ఇంటికి పంపించడం, 500 రూపాయలు 1000 రూపాయలు ఇచ్చి ఇంటికి పంపించడం, ఆ లోపు ఇల్లు కూలిపోతే అయ్యో అని బాధపడటం, వాళ్ళకి ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఇవ్వడం, ఇల్లు కూలకపోతే కనుక దాన్ని రిపేర్లు చేసుకుంటూ సాగడం, ఇట్లాంటిది ఎన్నోసార్లు చూసాం. అలవాటు అయిపోయింది అక్కడే జనాన్ని. ఇప్పుడు హైదరాబాద్లో కూడా సెల్లార్లు నిండిపోవడం, షాపులు కింద నిండిపోవడం, కింద ఉన్నటువంటి నిండిపోవడం, ఇది ఒక అలవాటు అయిపోయింది. బేసిక్గా ఈ సమస్యకి పరిష్కారం నిజంగా చేయగలరా? స్పష్టతనివ్వండి.